మంగళగిరి డాన్ బాస్కో పాఠశాల ద్వారా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల సేవలో పిల్లల్లో ఉన్న వైకల్యాన్ని తీసివేసి వారిలో సామర్థ్యాలను పెంచాలనే కృతనిశ్చయంతో సేవను కొనసాగించి మానవత్వం పరిమళించే మంచి మనిషిగా పిల్లల హృదయాలలో స్థానం పొందారు. వారికి నివాళులు అర్పించే కార్యక్రమం జరుగుతున్నది. మన థామస్ ఫాదర్ గారికి పూలమాలలను మన గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, శ్రీనివాసులు రెడ్డి గారు, మన ప్రొవిన్షియల్ ఫాదర్ శాంతియాగో గారు, మన వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ కిషోర్ గారు పూలమాలలతో అలంకరిస్తున్నారు. డాన్ బోస్కో తెలుగు మీడియం పాఠశాల 50 వసంతాల స్వర్ణోత్సవాలను జరుపుకొనుచున్న ఈ ఉదయం ఒక చారిత్రక శుభోదయం. ఈ శుభదినాన ఇక్కడకు విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, విద్యా ఐటీ శాఖల అమాత్యులు శ్రీ నారా లోకేష్ గారు, ఫాదర్ సంతియాగో గారు, ఫాదర్ మైకల్ కిషోర్ గారు, ఫాదర్ చిన్నప్ప గారు వారి యొక్క పవిత్ర హస్తాల ద్వారా జ్యోతి ప్రజ్వలన ఘట్టం ఆవిష్కరించబడుతున్నది. ఫాదర్ సంతియాగో థామస్ గారు తమ అమృత హస్తాలతో జ్యోతిని ప్రకాశింపజేస్తున్నారు. విద్యార్థులందరూ మీ ఎదురుగా ఉన్న స్క్రీన్లో తిలకించవచ్చు. ఎవరు పైకి లేవద్దు. ఎగ్జామినేషన్ బోర్డ్ డైరెక్టర్ శ్రీ కేవి శ్రీనివాసులు గారు తమ పవిత్ర హస్తాలతో జ్యోతి ప్రజ్వలింపజేస్తున్నారు. వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ మైకేల్ కిషోర్ గారు తమ అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలింపజేస్తున్నారు. మన పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ చిన్నప్ప గారు తమ అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలింపజేస్తున్నారు. శాంతి శాంతి శాంతి. గౌరవ అతిథులందరికీ వందనం, అభివందనం. బైబుల్ గ్రంథ పఠనమును అందించవలసినదిగా మన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుని శ్రీమతి పి ఇన్నాసమ్మ గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన గ్రంథం 4వ అధ్యాయము ఐక్యమునకు పిలుపు 1వ వచనం నుండి 6వ వచనం వరకు. ప్రభు సేవకుడనొకటిచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే స్నానము, ఒకే దేవుడు. ఆయన అందరికి పైగా, అందరి ద్వారా,
అందరి యందు ఉండువాడు. ఇది ప్రభు సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పాఠశాలకు సుదీర్ఘ సేవలు అందించి పరలోక ప్రాప్తి పొందిన ఆచార్య గురుదేవులకు ప్రత్యేక ప్రార్థనను అందించి శ్రద్ధాంజలి ఘటించవలసినదిగా మన కేఎస్ ఫాదర్ జోసెఫ్ గారిని ఆహ్వానిస్తున్నాను. పుణ్యపురుషుల స్మరణ దీవెనలను తెచ్చును అని బైబిల్లోని సామెత గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. మంగళగిరి డాన్ బోస్కో తెలుగు మీడియం పాఠశాలలో పిల్లలకు ప్రేమతో పాఠాలను చెప్పి వారిలోని మానవత్వాన్ని మేలుకొలిపి దేవుని పిలుపుని అందుకున్న పుణ్యపురుషులను ఈరోజు మేము జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాం. వారి యొక్క సేవలే ఈ స్వర్ణోత్సవ జూబిలీకి కారణం. వారికి శ్రద్ధాంజలి తెలుపుకుందాం. వారి పేర్లు ఫాదర్ థామస్ చిన్నప్ప గారు, ఎన్ లూర్దు రాజు గారు, పి లాసర్ బాబు గారు, వై జయరాజు గారు, అరుల్ దాస్ గారు, సరోజినీ దేవి టీచర్ గారు, కుసుమ కుమారి టీచర్ గారు, వెంకటప్పయ్య గారు, పీటీ మాస్టర్లు చిన్నయ్య, రవి, దేవరాజు గారు, ఆఫీస్ స్టాఫ్ చిన్నరాజ్, ప్రకాష్ రాజు గారు. 2 నిమిషాలు మౌనం పాటించుకుందాం. వారి కోసం ప్రార్థన చేస్తాం. మరణించిన పాస్ పీపుల్స్ను కూడా గుర్తించుకుందాం. ఓ దేవా, మరణించిన మన సోదరి సోదరులను మీ వెలుగులో ప్రవేశింపనివ్వండి. వారికి నిత్య విశ్రాంతి దయచేయండి. ఘన చరిత్రను కలిగిన పాఠశాలను, సలేషియన్ గురువులను, అంకిత భావముతో పనిచేసిన ఆచార్య దేవులను, విద్యను పొందిన పూర్వ విద్యార్థులను, ప్రస్తుతము విద్యనర్థిస్తున్న ప్రస్తుత విద్యార్థులందరి ద్వారా ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినదిగా మన వైస్ ప్రొవిన్షియల్ ఫాదర్ మైకల్ కిషోర్ ఫాదర్ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకొని మౌనముగా మీ ఇష్టదైవాన్ని స్మరించండి. పాఠశాల కోసం ప్రార్థన చేద్దాం. ఎక్కడైతే ఒకే మనసుతో ప్రజలు కలిసి ఉంటారో వారి మధ్యలో నేనున్నానని చెప్పి ప్రభువు వాగ్దానం చేశారు. మరి ఈరోజు మనందరి మధ్యలో ఆ ప్రభువు వేంచేసి ఉన్నారని చెప్పి నమ్ముతున్నాం. మన ప్రభువు, మన దేవుడు మనల్నందరినీ కూడా ఎల్లప్పుడూ ఆశీర్వదించడానికి, మనతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఈ స్వర్ణోత్సవ జూబిలీ సందర్భంగా మా పాఠశాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. మా పాఠశాలకు గత 50 సంవత్సరాలుగా మీరు ఇచ్చినటువంటి వరాలు అన్నిటికీ ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తండ్రి. మీరు డాన్ బోస్కో సంస్థలో ఉన్నటువంటి ఫాదర్ చిన్నప్ప గారిని ప్రేరేపించి ఈ పాఠశాల స్థాపనకు కారకులయ్యారు. అనేక మంది పేద అనాథ విద్యార్థినులు ఈ పాఠశాలలో చదువుకోవడం మీ యొక్క అభీష్టం. అందుకు గాను మీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. గత 50 సంవత్సరాలుగా ఈ మా పాఠశాలను మీరు ఆశీర్వదించి ముందుకు నడిపించినందుకు గాను
అన్ని విధాలుగా సహాయం చేసినందుకు గాను మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సమయంలో ఇక్కడ గుమికూడినటువంటి మా పాఠశాల విద్యార్థులందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఈ పాఠశాల జూబిలీ మహోత్సవానికి సహకరించినటువంటి పూర్వ విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా మీకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారిని అందరిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి మంచి మనసుకు గాను వారికి తోడుగా ఉండి వారికి అన్ని వేళలా అన్ని అవసరాలలో సహాయం చేయమని వేడుకుంటున్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ డాన్ బోస్కో సంస్థలో ఉండి పనిచేస్తున్నటువంటి గురువులను అందరినీ కూడా దీవించండి. వారు తమ జ్ఞానమును ఈ బిడ్డలకు పంచేటువంటి భాగ్యాన్ని వారికి ప్రసాదించండి, వారికి తోడుగా ఉండి నడిపించండి. మరి ఇదే సమయంలో మా మధ్యకు వచ్చినటువంటి అతిథులందరి కోసం ప్రార్థన చేస్తున్నాము. మరి ముఖ్యముగా మా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వారిని దీవించండి. యువకుడిగా ఉన్నటువంటి వారు ఈ రాష్ట్రానికి చేసేటువంటి సేవను దీవించండి. మరి వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాము. వారి సతీమణి వారి కుమారులను కూడా దీవించండి. వారి తండ్రి గారు మా ముఖ్యమంత్రి గారిని దీవించండి, వాళ్ళ తల్లి గారిని దీవించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా ప్రజలకు మంచి చేసేటువంటి ప్రభుత్వంగా ఉండాలని, మీరు వారికి తోడుగా ఉండాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మీ యొక్క ఆత్మను పంపి మమ్మల్ని నింపండి, మమ్మల్ని నడిపించండి. మరి ఒకసారి మీరు మాకు చేసినటువంటి ఈ వరాలకు సహాయానికి మా యొక్క పాఠశాలకు కూడా వందనాలు తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నింటినీ కూడా మన నాథుడైన ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన డాన్ బోస్కో పాఠశాలల రథసారథి మన రెక్టర్ మరియు కరస్పాండెంట్ ఫాదర్ చిన్నప్ప గారిని సభను ఉద్దేశించి స్వాగత పలుకులు పలకవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మానవత్వం పరిమళించే మంచి మనస్సుకు స్వాగతం. బ్రతుకు అర్థం తెలియజేసిన మంచి మనసుకి స్వాగతం అంటూ కొనసాగుతుంది ఒక స్వాగత గీతం. ఎంతోమంది వ్యక్తులకు మానవత్వం నేర్పించి బ్రతుకు అర్థం తెలియజేసిన మన డాన్ బోస్కో ఉన్నత పాఠశాల ఎర్రబాలెం మంగళగిరి మనందరినీ కలగలుపుతూ అతిరథ మహారథులు, అమాయకమైన చిన్నారులు, పెద్దలు పిన్నలు, పండితులు పసివారు, పూర్వ విద్యార్థులు ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు శ్రేయోభిలాషులు అందరినీ నేడు మన ఈ పాఠశాల ఒక పందిరి కిందికి చేర్చింది. ఎన్నో వైవిధ్యాల నడుమ, భిన్నత్వాల నడుమ ఒక కుటుంబంగా మనల్ని ఇక్కడికి చేర్చిన దేవాది దేవునికి కృతజ్ఞతలు. డాన్ బోస్కో స్వప్న సాకారం 50 వసంతాల విద్యా ప్రస్థానానికి గాను దేవా నీకే స్తోత్రం అని నేడు సువర్ణ గంటికలు మోగిస్తున్న తరుణంలో మన సంతోషాన్ని వెయ్యింతలు చేస్తూ మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన యువ కెరటం తెలుగు గలం మన మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, మన రాష్ట్ర హెచ్ఆర్డి, ఐటీ మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారిని సాదరంగా నేటి వేడుకలకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి సార్కు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. సార్, మీ రాక మాకెంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కలగజేస్తూ ఉంది. మరి ఈ కొద్దిపాటి సమయాన్ని మా కోసం మీరు గడుపుతూ ఉన్నందులకు మీకు కృతజ్ఞతలు వందనాలు తెలియపరచుకుంటూ మన విద్యార్థిని సార్కి మన ముఖ్య అతిథి మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, విద్యా ఐటీ శాఖల మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ సొంత మనిషిగా భావించే శాసనసభ్యులు మంత్రివర్యులు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ నారా లోకేష్ గారని చెప్పవచ్చు. ఓటమిని మెట్లుగా చేసుకొని ఎదగడంలో ఆయన యువతకు స్ఫూర్తి ప్రదాత. విద్యాశాఖ మంత్రిగా విద్యా విధానంలో ఆధునిక సంస్కరణలతో పాటు నిరంతర పర్యవేక్షణలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మన ఈ యొక్క కార్యక్రమానికి
గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ కేవి శ్రీనివాసులు రెడ్డి గారు, డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ గారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి సార్ని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే నేటి మన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ థామస్ సంతియాగో గారు, సలేషియన్ ప్రొవిన్షియల్ హైదరాబాద్ 2 తెలుగు రాష్ట్రాలలో అన్ని డాన్ బోస్కో సంస్థలకు ప్రతినిధులుగా నవ సమాజ నిర్మాణ స్థాపనకు యువత నీవే పునాది అంటూ డాన్ బోస్కో గారి ఊపిరిని, ఆశయాన్ని, విద్యా విధానాన్ని పెంపొందిస్తున్న మంచి మనిషికి ప్రత్యేకంగా స్వాగతం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానం పలుకుతూ ఫాదర్ గారికి మొక్కతో స్వాగతం పలుకుతూ ఉన్నాం. విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ మైకేల్ కిషోర్ వైస్ ప్రొవిన్షియల్ గారు, డాన్ బోస్కో ప్రేమ్ నివాస్కు సుపరిచితులు. పూర్వ విద్యార్థులను డాన్ బోస్కో పాస్ట్ పీపుల్గా గ్రూపుగా తయారు చేసి వారికి నాయకత్వాన్ని ఎంపిక చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. వారిని కూడా నేడు సాధారణంగా గట్టిగా మన కరతాళ ధ్వనుల మధ్య ఫాదర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ స్వర్ణోత్సవ మైలురాయిని కొనియాడు మాతో ఏకీభవిస్తున్న ఫాదర్లు, సిస్టర్లు మరియు శ్రేయోభిలాషులు, ఇక్కడ గుమికూడినటువంటి విద్యార్థులు, అలాగే సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మీకందరికీ మరి ఒకసారి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. గుర్తుకొస్తున్నాయి అంటూ తమను తీర్చిదిద్దిన పాఠశాలను, ఓనమాలు దిద్దించిన అధ్యాపకులను, గురు పుంగవులను, సహ విద్యార్థులను గుర్తు చేసుకుంటూ ఇక్కడ సమావేశమైన ప్రతి ఒక్క పూర్వ విద్యార్థికి, వారి కుటుంబానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఈ పండుగలో ప్రతి ఒక్కటి కూడా పూర్వ విద్యార్థులు ఇచ్చినటువంటి వితరణ, దయార్థ హృదయం, వారికి అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి పూర్వ విద్యార్థులందరినీ కూడా ఆహ్వానించుకుంటూ ఉన్నాం. పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ గారైనటువంటి ఫాదర్ చిన్నప్ప గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. మా పాఠశాలలో సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయుని శ్రీమతి ఇన్యాసమ్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తూ ఉన్నాము. మా పాఠశాల పూర్వ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్ శ్రీ బిరుదు రవి గారిని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించారు. బిరుదు రవి గారు ఉన్నత విద్యలు ఎన్నో అభ్యసించారు. వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. వేదికను అలంకరించిన అతిథి దేవులందరికీ స్వాగతం, సుస్వాగతం. పాఠశాల హైదరాబాద్ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు సంతియాగో థోమస్ గారిని తమ అమూల్యమైన సందేశం అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ నారా లోకేష్ గారు, ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్ ఆఫ్ ఏపీ. శ్రీ డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, Director of Government Examination Board, Secretary Education AP. Dear Reverend Father Michael Kishore, respected dignitaries on the dais, dear children, past people, and all those who have come for this Golden Jubilee celebration. మనమందరం కూడా ఎంతో సంతోషంతో ఈ స్వర్ణ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్నాము. ఇది మనందరూ కూడా చాలా సంతోషకరమైన రోజు. సార్, డాన్ బోస్కో విద్యా సంస్థలు దాదాపు 175 సంవత్సరాల క్రితం పుణిత డాన్ బోస్కో గారు అనే వ్యక్తి ఇతర దేశం స్థాపించడం జరిగింది. దాదాపు మా డాన్ బోస్కో సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 137 దేశాలు వ్యాపించి ఉన్నాయి. దాదాపు విద్యా సంస్థలు మాత్రం 2500 సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా మేమందరూ కూడా ఒకే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. సంస్థలో ఉన్న ప్రతి యువకుడు కూడా, చిన్నారులు కూడా మంచి వ్యక్తులుగా, బాధ్యత గల మరియు నిజాయితీ గల పౌరులుగా తీర్చిదిద్దబడాలి అనే ఉద్దేశంతో మేమందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాము. దానిలో ఉన్న ఒక ముఖ్యమైన సంస్థ మన తెలుగు రాష్ట్రంలో ఇక్కడ మంగళగిరిలో ఉంటుంది. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న మా ఇరుగు పొరుగులో ఉన్న పేద ప్రజలను చేరదీసి
ప్రేమతో డాన్ బోస్కో ప్రేమ్ నివాస్ అని పేరు పెట్టడం జరిగింది. ప్రేమతో ఈ విద్యను ఇక్కడ అందిస్తున్నాము. ఈ స్వర్ణ జూబిలీ వేడుకలో మీరు రావటం మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. నేను అన్నట్టుగా మా ఉద్దేశం ఒకే ఉద్దేశం, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా మంచి వ్యక్తులుగా మార్చాలి, నిజాయితీ గల మరియు బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలి. అది మా యొక్క ఉద్దేశంతో పనిచేస్తున్నాము. అదేవిధంగా ఎంతోమంది పాస్ట్ పీపుల్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇది కూడా ఈ స్వర్ణ జూబిలీ వేడుకలు జరుపుకుంటున్నాము. మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. ఈ సంస్థ ద్వారా ఎన్నో వేల మంది పేద విద్యార్థులు భవిష్యత్తు పొంది ఉన్నారు, నూతన జీవితాన్ని కూడా పొంది ఉన్నారని మేము ఈరోజు గౌరవంగా చెప్పుకుంటున్నాము. మీరు మా విద్యాశాఖ మంత్రి కాబట్టి మా యొక్క విన్నపం ఏమిటంటే మీకు తెలియజేస్తాము. అందరూ సభాముఖ్యంగా మీకు తెలియజేసిన విషయం ఏమిటంటే గత 3 సంవత్సరాల నుంచి మాకు ఎయిడ్ ఇవ్వటం అనేది స్టాప్ చేసి హై స్కూల్కి. అందువల్ల మా 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలుకి వాళ్ళకి నోట్ బుక్స్ కానీ బుక్స్ కానీ యూనిఫామ్ రావట్లేదు. దాన్ని మీరు మీ సహాయంతో దాన్ని మరలా మా పిల్లలకి అందించాలని మనవి చేస్తున్నాను. అది మా సభ ముందు మీకు మనవి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నో యూ ఆల్రెడీ said that you will support us, but even then I would like to make an official request to you. We are very grateful to you for your presence, for your encouragement, and I am very sure with your presence and with your vision you will be able to take this education department and IT ministry forward, also the future, the state forward, and I wish you all the best. God's blessing. Thank you very much sir for your presence. పునీత డాన్ బోస్కో గారు అనేవారు కృతజ్ఞత గల వ్యక్తి పవిత్రులు అని అనేవాళ్ళు. ఎవరు కృతజ్ఞత భావంతో జీవిస్తున్నారో వాళ్ళందరూ కూడా పుణ్య పురుషులు అని అనేవారు. ఈ 50 వసంతాలుగా దేవుడు చాలామంది వ్యక్తుల ద్వారా, ఫాదర్లు కానీ సిస్టర్లు కానీ ఉపాధ్యాయుల ద్వారా ఎన్నో మేళ్ళని మన ఈ డాన్ బోస్కో ప్రేమ్ నివాస్కి అందించడం జరిగింది. అందువల్ల మనమందరూ కూడా ఈరోజు నేను అందరికీ ఇచ్చిన మనవి ఏమిటంటే మనమందరూ కూడా కృతజ్ఞత భావం కలిగి జీవించాలి. ఎప్పుడు కూడా మనము మంచి వ్యక్తులుగా జీవిస్తామని మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. చాలా థ్యాంక్స్. గాడ్ బ్లెస్ యూ. గౌరవ మంత్రివర్యులు, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, మన అందరిలో మన మంగళగిరి మన లోకేష్ అనుకుంటూ మనందరం మన మనిషిగా భావించేటటువంటి మహానాయకుడు శ్రీ లోకేష్ గారిని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రెవరెండ్ ఫాదర్ శాంతియాగో థామస్ గారు, ఆనరబుల్ ప్రొవిన్షియల్ ఆఫ్ ద సలిసియన్ ఆఫ్ డాన్ బోస్కో హైదరాబాద్, రెవరెండ్ డాక్టర్ టి జోసెఫ్ రాజా గారు, ఆనరబుల్ బిషప్ ఆఫ్ విజయవాడ, రెవరెండ్ ఫాదర్ చిన్నప్ప గారు, శ్రీ బి రవి గారు, అలుమ్నై ప్రెసిడెంట్ శ్రీమతి ఇనాయసామ గారు, ఫ్యాకల్టీ, రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్, beloved teachers, dear alumni, and my dear students, a very good morning. మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత నా స్పీచ్ పక్కన పెట్టాలనిపిస్తుంది. ఇప్పుడే పెద్దలు అన్నట్టు కృతజ్ఞత భావన అనేది చాలా చాలా అవసరం. నాట్ ఆల్ ఆఫ్ us can do great things, but we can do small things with great love. ఇది మదర్ తెరిసా గారు చెప్పినట్లు మనందరం గొప్ప పనులు చేయలేకపోవచ్చు, కానీ మన చేస్తున్న చిన్న చిన్న పనులు ప్రేమతో చేయొచ్చని ఆమె చెప్పారు. ప్రేమతో గొప్ప సేవా కార్యక్రమాలు అందిస్తున్న డాన్ బోస్కో ప్రేమ నివాస్కి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. డాన్ బోస్కో అంటే ప్రేమ, సేవ. అనాథలోకి అమ్మగా నాన్నగా మారిన వ్యవస్థ డాన్ బోస్కో. ఇల్లు లేని వారికి ఇల్లు అయింది, ఆకలిలో ఉన్నవారికి అన్నం పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 35 పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తుంది డాన్ బోస్కో. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. విద్య ఎంత ఇంపార్టెంటో విలువలు కూడా దానికన్నా చాలా ముఖ్యం.
మీరందరూ పెద్దగైనప్పుడు జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాలు మీరు తీసుకున్నప్పుడు విలువలు కూడిన నిర్ణయం చాలా చాలా ముఖ్యం. సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు. ఇక్కడున్న పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక ఉదాహరణే డాన్ బోస్కో. ప్రేమతో అనేక సేవలు వాళ్ళు మనందరికీ అందిస్తున్నారు. డాన్ బోస్కో పాఠశాల 50 కాదు 1000 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. దానికి వ్యక్తిగతంగా మీ లోకేష్ అహర్నిశలు మీకు అందుబాటులో ఉంటారు, సహాయం అందజేస్తారు. ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ పాఠశాలని సపోర్ట్ చేస్తాము, అండగా నిలబడతాం అనేది మా లాంటి యువకులకి ఒక బాధ్యతగా మేము భావిస్తున్నాం. డాన్ బోస్కో ప్రారంభించినప్పుడు దివ్యాంగులకి అండగా నిలబడాలన్న ఒక పవిత్రమైన ఆలోచనతో ప్రారంభించాం. దివ్యాంగుల్ని ఇంట్లో వాళ్ళు కూడా వద్దనుకున్నా సొంత బిడ్డలు చూసుకున్నట్టు డాన్ బోస్కో వాళ్ళని చూసుకుంది. వాళ్ళకి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలి, అందరం చదువుకుంటేనే సమాజంలో మనందరికీ గౌరవం దక్కుతుందని అద్భుతంగా నేర్పించారు. పెద్దలు చెప్తారు, హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ బెటర్ దెన్ ప్రేయింగ్ లిప్స్ అని. ఇది ఇక్కడున్న మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బ్రాహ్మణ కోడూరులో ప్రారంభమైన ఈ పాఠశాల మంగళగిరికి వచ్చిన తర్వాత 35 మంది పిల్లలతో ముందరికి ప్రారంభం అయ్యారు. అప్పుడే డాన్ బోస్కో ప్రేమ నివాస్ అన్న పేరు పెట్టారు. డాన్ బోస్కో అని తెలుసు మా అందరికీ, కానీ ప్రేమ నివాస్ అని మాకు తెలీదు. కానీ అది తెలుసుకున్న తర్వాత దాని వెనకాల ఉన్న పవిత్రమైన ఆలోచన, అంటే చదువుతో పాటు ప్రేమ అందించాలన్న ఆలోచన అనేది చాలా చాలా కీలకమైనది. గడిచిన 50 సంవత్సరాల్లో అద్భుతంగా దివ్యాంగుల్ని ఆదుకున్నారు, ఆర్టిఫిషియల్ ఆర్గన్స్ అందించారు, దివ్యాంగులకి ఏకంగా కౌన్సిలింగ్ ఇచ్చి సమాజంలో గౌరవంగా ఎట్లా నిలబడాలో కూడా నేర్పిస్తాం కూడా జరిగింది. ఈరోజు పెద్దలతో నేను మాట్లాడుతున్నప్పుడు ఆశ్చర్యపోయా. తెలుగు మీడియం పాఠశాల కూడా మేము నడిపిస్తున్నాం. సుమారుగా 350 మంది పిల్లలు ఉన్నారు. ఎయిడెడ్ వ్యవస్థ రద్దయి 3 సంవత్సరాలు అయింది. మమ్మల్ని ఆదుకోండి అని గతంలోనే మీరు కోరారు. తప్పనిసరిగా ఒక విద్యాశాఖ మార్చులుగా నేను ఆ బాధ్యతని స్వీకరిస్తానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఒక విషయం నేను కోరాలనుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మనని సరైన మార్గంలో పెడతారు, దారి చూపిస్తారు. కానీ మనందరం ఎక్కువ సమయం మన టీచర్స్తో మనం గడుపుతాం. నేను అనేకసార్లు చెప్పా, నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చాను, ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ MBA చేశానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. నేను భారతీయ విద్యాభవన్ పాఠశాలలో చదివినవాడిని. అక్కడ మంజుల మేడం గారని స్ట్రిక్ట్ మేడం గారు ఉండేవారు. నేనేమైనా తప్పు చేస్తే మొత్తం స్కూల్కి ఒక మెసేజ్ ఇవ్వాలని నన్నే ఎక్కువ కొట్టేవారు. కానీ ఆ రోజు మేడం గారు నన్ను డిసిప్లిన్ చేశారు ఎందుకని ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. దాని తర్వాత నారాయణ గారు, నేను కొన్ని ఫండమెంటల్స్లో వీక్గా ఉంటే ఆయనే పర్సనల్గా నాకు పాఠాలు చెప్పి ప్రయోజకుగా మార్చారు. అక్కడి నుంచి ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు సొంత కొడుకుని దత్తకు చూసుకున్నట్టు ఆయన నన్ను దత్తకు తీసుకున్నారు. నన్ను పర్సనల్గా, ఎందుకంటే కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం, ఆయనే పర్సనల్గా ఉండి కార్నెగీ మెలన్లో కోర్స్ వర్క్ ఎట్ట చేయాలి,
క్రెడిట్ సిస్టమ్ ఎట్లా నడుస్తుందని నేర్పిన వారు. నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా వెనకాల ఉన్న ఈ ముగ్గురు ఉపాధ్యాయులని ఈ సభాముఖంగా పిల్లలందరికీ తెలియజేసుకుంటున్నాను. సో మీరు కూడా పెద్దవాళ్ళు అవుతారు, రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ మీ టీచర్ని మీరు మర్చిపోకూడదు. జీవితాంతం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. డాన్ బోస్కో స్కూల్ని గుర్తుపెట్టుకోవాలి. మీ వంతు మీ సహాయం ఈ స్కూల్కి అందజేయాలని ఈ సభాముఖంగా పిల్లలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇన్ దిస్ జర్నీ ద మోస్ట్ పవర్ఫుల్ ఫోర్స్ will always be our teachers. Many served without proper salaries. Some walked long distance to teach all of us. They stitched together resources when there were none. They continued the work even when aid was withdrawn. Teachers of Don Bosco, you didn't teach for careers. You taught for a cause. You touched children when life has not touched them with kindness. సో ఇక్కడున్న టీచర్లందరికీ నా హ్యాట్స్ ఆఫ్. మీకు మేము అండగా నిలబడతాం. 1972లో ఫాదర్ చిన్నప్ప థామస్ గారు సమాజాన్ని వేరే అద్దాలతో చూశారు. వికలాంగుల్ని ఒక గుంటూరు రైల్వే స్టేషన్లో చూసి కేవలం ఆ అబ్బాయిని రెస్క్యూ చేస్తమే కాదు, ఆనాడు ఆయన తీసుకునే నిర్ణయం ఒక మూవ్మెంట్ లాగా మారింది. గడిచిన 50 సంవత్సరాలు ఆయన ఏ మార్గం అయితే ఎంచుకుని, అంటే ఒక కంపాషన్ కానివ్వండి, కరేజ్తో ఒక ఎక్స్ట్రాడినరీ హ్యుమానిటీ మనకు అందజేస్తాం జరిగింది. మనందరం ఈ సభాముఖంగా ఆయన కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే సమాజంలో ఉన్న అన్ని సమస్యలు ఒక వ్యక్తినో ఒకే ఒక వ్యవస్థ తీర్చగలుగుతుందని నేను అనుకోను. కానీ అందరం కలిసికట్టుగా వచ్చినప్పుడే, కలిసికట్టుగా పనిచేసినప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మన అందరం ఆశిస్తున్నామో అది సాధించగలుగుతామని ఈ సభాముఖం మీ అందరికి తెలియజేస్తున్నాం. గడిచిన 50 సంవత్సరాల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు సహాయం కోరినా నాకు మీరు అండగా నిలబడ్డారు. అది నేను నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటా. ఆ బాధ్యతని నా భుజస్కంధాలపైన మోస్తానని ఈ సభాముఖంగా పెద్దలందరికీ తెలియజేస్తున్నా. కలిసికట్టుగా ఈ పాఠశాలని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం ఒక మంగళగిరికే కాదు, ఒక గుంటూరు జిల్లాకే కాదు, యావత్ భారతదేశంలోనే ఒక అద్భుతమైన పాఠశాలగా కలిసికట్టుగా తీర్చిదిద్దామని ఇక్కడున్న పెద్దలందరికీ తెలియజేసుకుంటూ, ఒక కంపాషనేట్ వ్యూతో ఈ పవిత్రమైన పాఠశాల ప్రారంభమైందో అది కలిసికట్టుగా ముందలు తీసుకెళ్దామని పెద్దలందరికీ తెలియజేసుకుంటూ, ఇక్కడున్న మీ అందరి దగ్గర నుంచి ఒక విషయంలో క్షమాపణ కోరాలనుకుంటున్నా. ఎందుకంటే పెద్దలు నన్ను 10:30, 11కి వస్తే బాగుంటుందని కోరారు. కానీ మీ అందరు తెలుసు, నేను అమెరికాకి వెళ్ళి, టొరంటోకి వెళ్ళి, నేను విశాఖపట్నంకి వెళ్ళి ఇక్కడికి వస్తాం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం పైన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. దానివల్లనే కొంచెం అర్లీగా ప్రారంభిస్తే నేను రాగలుగుతానని పెద్దల్ని కోరాను. పాపం పిల్లలందరూ కూడా పెన్లకాడ లేసి ఈ కార్యక్రమానికి చాలా చక్కగా డిసిప్లిన్డ్గా హాజరైనందుకు అలుమ్నై అసోసియేషన్ నుంచి కూడా ఫస్ట్ బ్యాచ్ నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జై హింద్. గట్టిగా చెప్పాలి, జై హింద్. థ్యాంక్ యూ. విద్యతో పాటు విలువల యొక్క ఆవశ్యకతను, నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాలు, విలువలతో కూడిన నిర్ణయాల యొక్క ఆవశ్యకతను తెలియజేసిన లోకేష్ గారికి పేరు పేరున వారి ఉపాధ్యాయులను గుర్తు చేసుకోవటం వారి ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం.
అదేవిధంగా సార్ మీరు మా మధ్య ఉండడమే మాకు ఒక వరం. మీ బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంత సమయాన్ని వెచ్చించారు. దానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకేష్ గారి అమూల్యమైన మాటలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు శ్రీ లోకేష్ గారిని సన్మానించుకోవాలనే కార్యక్రమం మనం పూర్తి చేసుకుందాం. ప్రియతమ విద్యాశాఖ మంత్రి గారికి ఇప్పుడు ఫెలిసిటేషన్ ఉంటుంది. సార్ని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. లోకేష్ గారిని చూసి మనం ఒకటి నేర్చుకోవచ్చు. ఓడిపోతే గెలవటం ఎలాగో లోకేష్ గారిని చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల నిరంతర శ్రమ, ప్రజల్లో ప్రజా జీవితం, ఎక్కడ పడుకున్నారో ఎక్కడ ఉన్నారో తెలియదు, జనాల్లోనే ఉంటూ 5 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి తను ఓడించోటే గెలిచి చూపించిన మేరు నగధీరుడు లోకేష్ గారు. లోకేష్ గారికి డాన్ బాస్కో పాఠశాల తరపున ఈ సన్మానం జరగటం మేమందరం గౌరవంగా భావిస్తున్నాం. ఫాదర్ జోష్ ఫాదర్ గారు సన్మానిస్తారు, ప్రొవిన్షియల్ ఫాదర్ గారు సన్మానిస్తారు, వైస్ ప్రొవిన్షియల్ గారు శ్రీనివాసరెడ్డి సారు జ్ఞాపికను అందజేస్తారు. వైస్ ప్రొవిన్షియల్స్. థ్యాంక్ యూ సార్, మా ఈ చిరు సత్కారాన్ని అందుకున్నందుకు, మా పాఠశాలకు విచ్చేసినందుకు. తర్వాత మన లోకేష్ గారి చేతుల మీదుగా మనకి స్కూల్లో సర్వీస్ చేసి ఈ స్కూల్ అభివృద్ధికి పాటుపడిన రెక్టార్స్కి, టీచర్స్కి చిరు సన్మానం ఉంటుంది. ముందుగా రెవరెండ్ ఫాదర్ జాన్ సెబాస్టియన్ ఫాదర్ గారు 1988 నుండి 1994 వరకు పాఠశాలలో రెక్టర్ మరియు కరస్పాండెంట్గా పనిచేశారు. ఎందరో అనాథ వికలాంగ బాలులకు ఆపరేషన్స్ చేయించి తమ కాళ్ళపై తాము నిలబడేలాగా చేశారు. అనాథ బాలులకు ఆయన తల్లి వలె తన సేవలను అందించారు. సెబాస్టియన్ గారి ఫాదర్ సమయంలో మేము కూడా చదువుకోవటం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. చాలా నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు, తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు సెబాస్టియన్ ఫాదర్ గారు. నెక్స్ట్ రెవరెండ్ ఫాదర్ కేపీ మాథ్యూ గారు 1994 సంవత్సరం నుండి 2000 వరకు ఈ పాఠశాలలో రెక్టర్ మరియు కరస్పాండెంట్గా పనిచేశారు. ఈయన సమయంలో టైపు, టైలరింగ్, కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఫిజియోథెరపీ సెంటర్ను ఏర్పాటుకు కూడా కృషి చేశారు. తర్వాత ఫాదర్ కేఎస్ జోసెఫ్ గారు. జోసెఫ్ ఫాదర్ అంటే మా పూర్వ విద్యార్థులందరికీ కూడా చాలా సుపరిచితం. క్రమశిక్షణకు మారిపోయారు. ఒక్క నిమిషం ఆలోచన వచ్చినా ఊరుకునేవాళ్ళు కాదు. ఈ స్కూల్ అభివృద్ధిలో దాదాపు 10 సంవత్సరాలు ఈ స్కూల్కి సర్వీస్ చేశారు. కేఎస్ ఫాదర్ గారు అంటే తెలియని పూర్వ విద్యార్థి ఉండరు. ఫాదర్, యు ప్లీజ్ వెల్కమ్. తర్వాత ఈ స్కూల్ దాదాపు ప్రారంభం నుండి ఈ స్కూల్కి సేవలు అందించిన, ప్రధానోపాధ్యాయురాలుగా సేవలు అందించిన ఇన్యాసమ్మ టీచర్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. ఇన్యాసమ్మ టీచర్ గారు అంటే లూర్ద్ రాజ్ మాస్టర్ గారి సతీమణి. టీచర్ గారు 2012 వరకు పనిచేశారు. 1990 నుండి 2000 వరకు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. లూర్ద్ రాజ్ మాస్టర్ గారు ఆయన మొత్తం 33 సంవత్సరాల్లో 21 సంవత్సరాలు ప్రధానోపాధ్యాయులుగా లూర్ద్ రాజ్ మాస్టర్ గారు మరియు టీచర్ గారు ఈ స్కూల్కి సేవను అందించారు. టీచర్ గారికి పూర్వ విద్యార్థులందరి తరపున, స్కూల్ యాజమాన్యం తరపున, ప్రస్తుత విద్యార్థుల తరపున, అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి కొద్దిపాటి సమయాన్ని మన కోసం కేటాయించినటువంటి మన శ్రీ నారా లోకేష్ సార్ గారిని ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియపరచుకుందాం. మా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు ఆల్రెడీ మా రిక్వెస్ట్ని తెలియపరిచి ఉన్నారు. అదేమిటనగా మన డాన్ బోస్కో ఉన్నత పాఠశాలని పార్షియల్లీ ఎయిడెడ్ స్కూల్గా పరిగణిస్తూ అలాగనే 8, 9, 10 తరగతి విద్యార్థులకు అందవలసినటువంటి అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పేసి కూడా మనకు హామీ ఇచ్చి ఉన్నారు. అయినప్పటికీ మన రెవరెండ్ ఫాదర్ ప్రొవిన్షియల్ వారి హస్తాల మీదుగా ఒక చిన్న మెమరాండం మేము తయారు చేయడం జరిగింది. ఆ యొక్క మెమరాండంని మన విద్యార్థులందరి చేత సంతకాలు తీసుకోవడం జరిగింది. అలాగే పూర్వ విద్యార్థుల చేత, యాజమాన్యం చేత సంతకాలు తీసుకొని మా యొక్క రిక్వెస్ట్ని సార్కి అందజేయవలసిందిగా మన ప్రొవిన్షియల్ ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ కమ్ ఫాదర్.
లోకేష్ గారికి వందన సమర్పణ చేయవలసిందిగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కయ్యూం బాషా గారిని ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, డాన్ బాస్కో ఎర్రబాలెం మంగళగిరి తెలుగు మీడియం పాఠశాల 50 సంవత్సరాల స్వర్ణోత్సవాలకి ఎంతో బిజీగా ఉండి కూడా ఈ పాఠశాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంత బిజీ అంటే సారు కెనడా, అమెరికా పర్యటనలు ముగించుకొని నిన్న విశాఖ వచ్చారు. మరలా ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరలా విశాఖ వెళ్తున్నారు. కేవలం మన డాన్ బాస్కో కార్యక్రమానికి మాత్రం ఉండటానికి, ఆయన పాల్గొనడానికి మాత్రమే మరలా మంగళగిరి రావడం జరిగింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆ విద్యాశాఖను వాళ్ళకు మాత్రమే ఇస్తారు. ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలతోటి ఏ కార్యక్రమం విద్యాశాఖ నుంచి వచ్చినా 100కు ఒక 10 మంది అన్న వ్యతిరేకిస్తారు. వాళ్ళని పిలిచి వాళ్ళని మళ్ళీ సాటిస్ఫై చేయడం ఇది నిత్యం జరిగే కార్యక్రమమే. అయితే మీ మీద నమ్మకంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకు విద్యాశాఖను ఇచ్చినప్పుడు ఉపాధ్యాయ సంఘాలుగా మేము కూడా మరి ఇంత చిన్న వయసులో ఉన్నారు, చిన్న వయసు అంటే కాస్త ఓపిక, సహనము తక్కువగా ఉంటాయి అనేది ఒక నానుడి. కానీ ఉపాధ్యాయ సంఘాలుగా మేమందరం అనుకున్నాం మరి విద్యాశాఖని ఐటీ శాఖ అయితే ఇచ్చారు. ఎందుకంటే అది ఆ వయసుకి ఆయన హుందాతనానికి అదైతే గ్లామరస్గా ఉంటుంది. మరి విద్యాశాఖ ఇచ్చారు, మరి సార్ ఏం చేస్తారో అని మేమందరం ఉపాధ్యాయ సంఘాలతో పాటు మెజారిటీ టీచర్లు కూడా అనుకున్నారు సార్. కానీ వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు బహుశా భవిష్యత్తులో ఇంకెవరు చేయలేకపోవచ్చు సార్. పిల్లలకి యూనిఫామ్ చూడండి, ఒక్కరు లేచి నిలబడినా పర్వాలేదు, ఆ యూనిఫామ్ చూసామంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా వీడు మన గవర్నమెంట్ విద్యార్థి, ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే విద్యార్థి అని టక్కున గుర్తుపెడతారు సార్. అలాగే అన్నీ మీరు ఇచ్చినటువంటి కిట్లన్నీ కూడా అద్భుతమైనటువంటి క్వాలిటీతో ఉన్నాయి. అలాగే ఎవరో పేరు పెట్టకుండా వాటికి కావలసినటువంటి పెద్దల పేర్లు మరి అలా పెట్టడం, అలాగే మధ్యాహ్న భోజన పథకం అద్భుతం సార్. మరి ఆ ఐడియా మీకు వచ్చినందుకు పిల్లలందరి తర్వాత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం అంటే అది ఇంకా చాలా గొప్ప విషయం సార్. అలాగే మీరు చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నీ విద్యాశాఖకి మరి భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రం ముఖ్య స్థానంలో మొదటి స్థానంలో ఉంటుందని మేమందరం ఆశిస్తున్నాం సార్. పుస్తకాలు బరువును తగ్గించారు. శనివారం నాడు నో బ్యాగ్ డే అని చెప్పి పిల్లలు బ్యాగులు లేకుండా చక్కటి యాక్టివిటీస్ తోటి ఉదయం నుంచి సాయంత్రం దాకా స్కూల్లో గడుపుతున్నారు. అలాగే 10వ తరగతి ఎప్పుడు చూసినా మనకు 70%, 60%, 80% లేకపోతే ఆ ప్రాంతంలో ఉండే పర్సెంటేజ్ని ఈ సంవత్సరం, గత సంవత్సరం కూడా 100 రోజుల ఒక కార్యక్రమం, వినూత్న కార్యక్రమం పెట్టి 10వ తరగతి డీల్ చేస్తున్నటువంటి టీచర్లందరికీ 100 రోజుల కార్యక్రమం ఇచ్చి వాళ్ళందరూ పాస్ అవ్వాలి, అందరికీ మంచి నాలెడ్జ్ ఉండాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్. అద్భుతమైన కార్యక్రమం. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఒక 5-6 రోజుల నుంచి మరొక కొత్త కార్యక్రమం ప్రైమరీ వాళ్ళకి పెట్టారు సార్. GFL అనే ఒక కార్యక్రమం పెట్టారు 75 రోజులది. మరి ఆ కార్యక్రమంలో ఎవరైతే వెనకబడి ఉన్నారో పిల్లలు వాళ్ళందరినీ కూడా చదవటము, రాయటము, కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, హెచ్చవేతలు ఇవన్నీ కూడా ఆ స్థాయికి తగ్గట్టుగా రావాలని ఇది ఒక వినూత్న కార్యక్రమం కూడా అద్భుతంగా చేశారు సార్. సమయాతీతమైంది కాబట్టి మరి మీరు ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు మా అందరి తరఫున
మా చిన్నారులందరూ గట్టిగా కరతాళ ధ్వనులతోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జూబిలీ కమిటీ మెంబర్స్ దయచేసి ఆ వేదిక దగ్గరికి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. జూబిలీ కమిటీ మెంబర్స్.